మేము సోమశిల డ్యాంను పగలగొట్టడానికి వెళ్లడం లేదు, రౌడీయిజం చేయడానికి వెళ్లడం లేదు. రైతు సమస్యలపై మీడియాతో మాట్లాడి వచ్చేస్తాం. ఇది కూడా తప్ప? ఏం తప్పు చేశామని మమ్మల్ని హౌస్ అరెస్టు చేస్తారంటూ కోవూరు మాజీ ఎమ్మెల్యే పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసులను నిలదీశారు. వైసీపీ సోమశిల పర్యటన సందర్భంగా ఎవరిని అక్కడకు వెళ్లకుండా ముందస్తు హౌస్ అరెస్టులు చేశారు. ఇందులో భాగంగా నగరంలోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కోవూరు బుచ్చిరెడ్డిపాలెం నాయకులు కార్యకర్తలతో సోమశిలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ప్రసన్నను పోలీసులు కదలనివ్వలేదు. దర్గామిట్ట సీఐ వచ్చి ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేస్తే హౌస్ అరెస్టులు చేస్తారంటూ ప్రశ్నించారు. జిల్లా పార్టీ కార్యాలయంకు వెళ్తానన్నా ఆయన్ను కదలనివ్వకపోవడం విశేషం. అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డి నాయకులతో చర్చించారు. అడిగిన ధర్నాలు రాస్తారోపాలు చేసేదాన్ని బాగుందా? ఎంత సినిమాకి అన్యాయం జరుగుతుంది. చెప్పాలి కదా, మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియాలి కదా. మీరు ఇట్లా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, నోటీసులు తీసుకోండి అని అంటే ఎట్లా అన్నా? రానండి, మీ సీఏ గారు కూడా వస్తున్నారు. ఖచ్చితంగా పోయి ఇచ్చేస్తాం. అదేమి అక్కడ గొడవలు చేసేది లేదు, ఏం లేదు. పోయి కౌన్సిల్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకోండి. రాయలసీమకి అన్యాయం జరిగింది చెప్తున్నాను. నేను అడిగిందని చెప్పండి, ముందు చెప్పండి. ముందు చెప్తే ఏం తప్పు చేస్తే మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? కనీసము కాదు, పర్మిషన్ కాదు. మేము మండలానికి ఒక 2 కార్లు రమ్మన్నాము. అక్కడ పోయి మనకు జరిగే నష్టాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాము. దానికి కూడా బాగుంటుంది. ఎట్లా మేము ఏదన్నా రౌడీయిజం చేస్తామా, ఏమన్నా గందరగోళం చేస్తామా? ఏం లేదు కదా. ప్రశాంతంగా పోయి 4 మాటలు మీడియాకి చెప్పుకొని వచ్చేస్తాం. ప్రాజెక్ట్ చూసే దాని పర్మిషన్ రైతులు అంత తప్పించి గొడవలు కూడా ఏం జరగవు కదా. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోమశిల దగ్గరకు వెళ్లి ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భయపడిపోయి హౌస్ అరెస్టులు చేశారు. బయటకు బానివ్వకుండా సోమశిల దగ్గరకు వెళ్లకూడదు అని చెప్పి ఒక నోటీసు ఒకటి ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కీలకం. ప్రభుత్వం చేసే తప్పిదాలను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారు. వాళ్ళు చేసే తప్పులను సరిదిద్దుకుంటారని ప్రతిపక్షాలు కీలక పాత్ర వహిస్తాయి. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు నిండు సభలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చంద్రబాబు నాయుడు ఆయన ఏ విధంగా కుమ్ముక్కైనారో ప్రజలందరూ చూసే విధంగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మంచి మిత్రులు ఒకప్పుడు. రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. ఈరోజు రాయలసీమ ఏమైపోయినా పర్వాలేదని చెప్పి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో కుమ్ముక్కై లిఫ్ట్ ఇరిగేషన్ ఆపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీనిని రైతులకు, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటే మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మేమేమన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులమా అని అడుగుతా ఉన్నా. మేమేమన్నా సోమశిల డ్యాముని పేల్చేసేదానికి పోతున్నామా అని అడుగుతున్నా ప్రభుత్వాన్ని. ఎందుకు మీకు అంత భయం అని అడుగుతా ఉన్నా. సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా మేము అక్కడికి వెళ్లి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మా రాయలసీమకు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా కూడా చాలా నష్టపోతుంది. దీని గురించి మీడియా ద్వారా వివరాలు తెలియజేస్తామని అనుకుంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అన్యాయం. ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తా ఉంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు
గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈ వచ్చిన 2 సంవత్సరాల్లోనే ప్రజల్లో కూడా బాగా వ్యతిరేకత వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం మీద. ఏం తప్పు చేస్తే మమ్మల్ని ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? న్యాయం కోసం, రాయలసీమకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటే ఇంతమంది పోలీసుల్ని పంపించి హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్ని రోజులు చేస్తారు ఇటువంటివి? ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది. మీకు పతనం వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయకూడదు. ప్రతిపక్షాలు ఇచ్చేవన్నీ కూడా మీరు తీసుకోండి, సలహాలు సూచనలు తీసుకోండి. ఎందుకు భయపడతా ఉన్నారు? ఈరోజు మాకు రాయలసీమకు చంద్రబాబు నాయుడు ఎవరు? రాయలసీమలో పుట్టిన వ్యక్తే కదా. ఎట్లా అమ్ముడుపోయినావు నువ్వు రేవంత్ రెడ్డికి? ఎంత డబ్బులు తీసుకున్నావు రేవంత్ రెడ్డి దగ్గర? ఒక 200 కోట్లు 300 కోట్లు తీసుకుని అమ్ముడుపోయినావా? నీది అమ్ముడుపోయే జీవితమే కదా చంద్రబాబు నాయుడు. ఎంత తీసుకున్నావు? అంటే రాయలసీమ ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు రేవంత్ రెడ్డి బాగుండాలి. మేము కోరుకుంటున్నాం తెలంగాణ బాగుండాలా, ఆంధ్ర బాగుండాలి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండింది, తెలుగు ప్రజలం అందరం బాగుండాలి. కానీ ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసి రాయలసీమకు ద్రోహం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా చంద్రబాబు బయటకు వచ్చి రాయలసీమకి న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధమైనటువంటి హౌస్ అరెస్టులు, ఇంకొక అరెస్టులు, ఇంకెక్కడికి పోకూడదు, బయటకు పోకూడదు, మీరేం గళ్ళవెత్తకూడదు అనేది మాత్రం తప్పు చేస్తా ఉన్నారు. మీరు పొరపాటు చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు ప్రతిపక్షాల గొంతు నొక్కుతారు మీరు? మేమేం పోలీస్ డిపార్ట్మెంట్ అని తప్పు పట్టడం లేదు, వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. పై అధికారులు వాళ్ళు ఏం ఆదేశాలు ఇస్తే అవి వాళ్ళు పాటిస్తారు. ఆ డిపార్ట్మెంట్ అన్నా కూడా మాకు గౌరవం ఉంది. కానీ అధికారం చేతిలో ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం తగిన గుణపాఠం, తగిన బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు. ఒక్క కూపన్ 3 డ్రాలు. 1000 రూపాయల వస్త్రాలు లేదా 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. ₹399కే 2 ఫ్యాన్సీ సారీస్, ₹999కే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.